ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. కొన్ని రీజన్స్ వల్ల కొంచెం వీడియో ల్యాగ్ అయింది. బట్ నేనైతే ఎవరి డౌట్స్ కూడా ల్యాగ్ చేయట్లేదు అన్నమాట. అంటే ఎవరి డౌట్స్ని పోస్ట్పోన్ చేయట్లేదు. బికాజ్ మీ అందరికీ తెలుసు, వేద స్పీచ్ డిలే వీడియోస్ దగ్గర నుంచి ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ పైన పేరెంటింగ్ కానీ చైల్డ్ కేర్ పైన కానీ డౌట్స్ అడుగుతున్నారో నేను ప్రతిదీ చాలా అంటే లైక్ ఈవెన్ కామెంట్ అయినా కూడా నేను ఎలా మాట్లాడతానో ఎలా చెప్పాలో కామెంట్లో కూడా అంతే క్లియర్గా నేను చెప్తున్నాను. చాలామంది పేరెంట్స్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎమ్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, పర్సనల్గా ఒకసారి మాట్లాడాలని అడుగుతున్నారు. సో నేను వాళ్ళకు కూడా రిప్లైలు ఇస్తున్నాను, అన్నీ క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వేద స్పీచ్ డిలే వీడియో లైక్ మీరు చూసారో లేదో నేను ఇక్కడ చూపిద్దామని తీసుకొచ్చాను. 100Kకి రీచ్ అయిందండి, 1 lakh వ్యూస్ అన్నమాట. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నేను వేద స్పీచ్ డిలే పైన అసలు వీడియో చేసినప్పుడు అంటే నేను అనుకోలేదు. నేను జస్ట్ నాకు యూట్యూబ్ అంటే ప్యాషన్, అది నేను చాలా వీడియోస్లో చెప్పాను. మా లైఫ్ స్టైల్ ఏంటో చూపిద్దాము, నాకు కుకింగ్ అంటే ఎక్కువ ఇష్టం, అది చూపిద్దాము, అది అలా అని స్టార్ట్ చేశాను. బట్ నేను తర్వాత బయట పిల్లల్ని చూడడం, ఇలా స్పీచ్ డిలేస్ ఉండడం, ఆటిజమ్స్ ఉండడం, లేకపోతే హైపర్ ఉండడం చూసి వై డోంట్ ఐ గివ్ సమ్ సజెషన్స్ లైక్ వేదాకి స్పీచ్ డిలే ఉంది కదా, అది మనం ఓవర్కమ్ చేసాం కదా, అలానే చాలా మంది కిడ్స్ ఉన్నారు కదా, ఎందుకు నేను చెప్పకూడదు ఎలా చేశానో, అంటే ఎలా ఓవర్కమ్ చేసామో అందరికీ తెలిస్తే అది హెల్ప్ అవుతుంది కదా. లైక్ అట్లీస్ట్ అంటే నా వీడియోస్ చూసి అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అలా హెల్ప్ అవుతుంది కదా అని నేను ఆ వీడియో చేయడం జరిగింది. బట్ దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, 1 yearలో 1 lakh వ్యూస్ అది అంటే ఎంతమంది కిడ్స్ సఫర్ అవుతుంటే పేరెంట్స్ వీడియోస్కి, ఐ మీన్ ఇలాంటి వీడియోస్ని చూసి అవన్నీ ఫాలో అవుతారు, మీరే చెప్పండి. అండ్ మెయిన్లీ మీరు thumbnailలో చూసినట్టు కామెంట్స్ గురించి కూడా నేను వీడియోలో చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్పీచ్ డిలే వీడియో లైక్ 100Kకి వెళ్ళడం, ఇది చాలా మందికి హెల్ప్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా, ఎందుకంటే నేను దీని ద్వారా ఒక్కళ్ళిద్దరైనా పేరెంట్స్కి తెలియాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలి, కిడ్స్కి అసలు స్పీచ్ డిలేస్ ఎందుకు వస్తున్నాయి, అది ఎలా ఓవర్కమ్ చేయాలి, దేనివల్ల మనం అంటే ఇది వరకు కిడ్స్లో ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, ఇవన్నీ నేను చెప్పాలనుకున్నాను. రీచ్ అయ్యాయి, చాలా మంచిగా అనిపించింది. అండ్ కమింగ్ టు దీనికి వచ్చిన కామెంట్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ వీడియోలో మీ అందరితో అదే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. బికాజ్ చాలామంది మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద ఇస్తున్నాను, అది ఫాలో అయితే మీకు తెలుస్తుంది. నేను లైక్ ఎవ్రీ 1 weekకి లైక్ అట్లీస్ట్ 10 daysకో లేదంటే 1 monthకి అయినా నేను ఆ కామెంట్స్ స్టోరీలో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. బికాజ్ నాకు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అంటే అక్క మా అబ్బాయికి కూడా స్పీచ్ డిలే ఉంది, మా అమ్మాయి కూడా చాలా హైపర్గా ఉంది, ఎక్కువ స్పీచ్ డిలే ఉండింది ఈ ఏజ్, బట్ మీ వీడియోస్ చూసాము, మీరు చెప్పిన ఫాలో అయ్యాము, యాక్టివిటీస్ చేయించాము, ఇప్పుడు మీరు చెప్పినట్టు చేయించిన తర్వాత అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు. జస్ట్ అసలు అమ్మ అనడం లేకపోతే అసలు ఏం మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు, సెంటెన్స్ చెప్తున్నారు. ఇదంతా మీ వల్లే, లైక్ మీరు చెప్పడం వల్లే, మీ వీడియోస్ చూడడం వల్లే, మీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ అసలు రుణపడి ఉంటాం, లేకపోతే లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అనే కామెంట్స్ చూస్తే నాకు ఆ రోజంతా ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే, ఐ నో యాజ్ ఎ పేరెంట్ మన కిడ్స్ ఏమేమి చేయాలి అనుకుంటామో మనకి చాలా ఉంటుంది. అంటే కొంతమంది కిడ్స్ని చూస్తాము, అంటే ఇప్పుడు నా కిడ్కి ఒక టాలెంట్ ఉంటుంది, మీ కిడ్కి ఒక టాలెంట్ ఉంటుంది, పక్క కిడ్కి ఒక టాలెంట్ ఉంటుంది. సో మన కిడ్కి ఎంత టాలెంట్ ఉన్నా మనం పక్క కిడ్ని చూసి ఇది కూడా వస్తే బాగుండు కదా మా అబ్బాయికి అనుకుంటాము. ఆ రెండు మనకు అబ్బాయికి వచ్చినా ఇంకొకరిని చూసి ఇది కూడా మా అమ్మాయికి వస్తే భలే ఉంటుంది కదా అనే థాట్ ఏ పేరెంట్కైనా ఉంటుంది కదండి. ఎందుకంటే మనం చూసుకుని వాళ్ళు అవన్నీ చేస్తుంటే ఎంతో మురిసిపోతాం, ఎంతో సాటిస్ఫై అవుతాం. బట్ అలాంటివి ఏమీ చేయకుండా ఈవెన్ మన అమ్మ డాడీ లేకపోతే నాన్న ఏమీ పిలవకుండా ఉన్నారు అంటే ఆ పెయిన్ అసలు మనం ఎవరికి చెప్పుకోలేం. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కూడా, ఇంకా నాకు అంటే కామెంట్స్ పెడుతున్నారు, అసలు అంటే ఏమి అమ్మ అని కూడా అనట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు, అసలు నా వైపు కూడా చూడట్లేదు, నాకైతే చాలా ఏడుపు వస్తుంది, నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అనే కామెంట్స్ నేను డైలీ చూస్తున్నానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇన్స్టాగ్రామ్లో అయితే యూట్యూబ్లో కంటే లైక్ ఎక్కువ కామెంట్స్ అన్నమాట. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, యూట్యూబ్లోనే ఎక్కువ కామెంట్స్ చేయండి, సో దట్ మీ డౌట్ వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లేదు మాకు చాలా ప్రైవేట్గా ఉండాలి, మా కిడ్ ప్రైవేట్గా ఉండాలి అని అనుకుంటున్నారు అని అంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి అని చెప్తున్నాను. బట్ చాలామంది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. కానీ మీ డౌట్ ఏదన్నా ఉంటే అది యూట్యూబ్లో పెట్టండి, దానికి నేను కామెంట్ ఇవ్వడం ఇంకొక 10 మంది చూసారనుకో, చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది కదా, అది క్లియర్ అవుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీ ఒక్కరికి అది రీచ్ అవుతుంది. అదే డౌట్స్ మళ్ళీ నాకు అంటే
ఎక్కువ అవే డౌట్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి అన్నమాట. సో ఇలా చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, బీ పేషెన్స్, క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, ఫస్ట్ స్క్రీన్స్ ఆఫ్ చేసేయండి అండ్ ఒకసారి నా వీడియోస్ చూడండి, వీడియోస్ ఫాలో అవ్వండి. చాలామంది వీడియోస్ చూడట్లేదండి, చూడకుండానే నేను వీడియోస్లో చెప్పినవే కామెంట్స్ అడుగుతున్నారు, వీడియోస్లో చెప్పినవే మెసేజ్లు పెడుతున్నారు. ఇది మన కిడ్స్ కోసం కదండి. నార్మల్గా ఎవరైనా వ్లాగ్స్ పెట్టారో లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ వ్లాగ్స్ పెడితే మీరు కంటిన్యూస్గా చూడరా చెప్పండి. బట్ మన పిల్లల కోసం ఇలాంటి వీడియోస్ పిన్ టు పిన్ పాయింట్ చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత పెద్ద వీడియో అయినా ఎందుకు పెడుతున్నాను అని అంటే ప్రతి పాయింట్ నేను చెప్తానన్నమాట. అంటే ఏదైతే వేదాకి చేసి అది ఓవర్కమ్ చేసామో ప్రతి పాయింట్ రీచ్ అవ్వాలి అని చెప్పి నేను ప్రతి దాని మీద ఐ కాంటాక్ట్ పైన, హైపర్ పైన, సిట్టింగ్ టాలరెన్స్ పైన, ఇమిటేషన్ పైన, పాటీ ట్రైనింగ్ పైన, ఫుడ్ పైన, మొత్తం అన్నిటిపైన సపరేట్ వీడియోస్ చేశాను. ఎందుకంటే ప్రతి పాయింట్ ఇలానే చిన్న డౌట్స్ కూడా మనకు వస్తుంటాయి. యాజ్ ఎ పేరెంట్గా చిన్న డౌట్ కూడా క్లియర్ అవ్వాలి అని నేను ప్రతిదీ వీడియోస్లో చేసి పెట్టాను. బట్ చాలా మందికి వీడియోస్ మరి బోర్ కొడుతున్నాయా, ఇంత ఎవడింటాళ్లే అని అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ వీడియోస్లో ఉన్నవే అడుగుతున్నారు. నేను వాటికి కూడా అయినా నేను ఆన్సర్ చేసి ఒకసారి వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే కామెంట్లో మీరు నన్ను అడిగినంత మాత్రాన మీ కిడ్ ఎలాగా ఉంటారో నాకు తెలియదు కదా. లైక్ అంటే మీ కిడ్ ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అది నాకు తెలియదు కదా. అదే నేను వీడియోలో అయితే కిడ్ 2 letters వర్డ్ మాట్లాడితే ఏం చేయాలి, అసలు మాట్లాడకపోతే ఏం చేయాలి, ఎంత హైపర్గా ఉంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ పెడితే హైపర్ తగ్గుతుంది, నేను ప్రతిదీ చెప్పాను. కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసారనుకోండి, ఈవెన్ న్యూ సబ్స్క్రైబర్స్ అయినా వీడియోస్ చూసారనుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మా అబ్బాయి లైక్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు, మా పాప ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది, సో నేను ఇప్పుడు ఇది చేస్తే సెట్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. కామెంట్లో నేను మళ్ళీ మొత్తం చెప్పలేను, ఆ కొంచెం చెప్పినా కొంచెమే ట్రై చేసి ఇంకా రిజల్ట్ రాలేదనే థాట్ మీకు ఉండొద్దు. సో దట్ నేను లైక్ అంటే వీడియోస్ చూడండి అని పెడుతున్నాను. సో వీడియోస్ చూడండి, లైక్ ఎవరికన్నా ఇంకా వీడియోస్లో లేని డౌట్ ఏదన్నా ఉంటే అడగండి. అండ్ మా కిడ్ ఇలా ఉన్నారు ఏం చేయాలి అంటే కిడ్ని చూసి మనం మెసేజ్ చేయలేమండి. యాజ్ ఏ పేరెంట్గా మనకు మాత్రమే తెలుస్తుంది. మీ కిడ్ ఎలా ఉన్నారో మీరు చెప్పినంత మాత్రాన నేను దానికి ఒక ఇలా చేస్తే అయిపోతుంది అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు ఏదో నాకు వ్యూస్ కోసమో లేకపోతే ఈమె చెప్పింది కాబట్టి అనేది నాకు ఇష్టం లేదు. ప్రతి కిడ్ ఇంపార్టెంట్, ప్రతి కిడ్ లైక్ సమానమైన కదండి. అందుకనే లైక్ ఏదన్నా బాగా లైక్ డెప్త్గా ఉంది అంటే మనం వేరే కిడ్స్ని అబ్జర్వ్ చేస్తాము, లేదా ఇప్పుడు యూట్యూబ్లో పిల్లలు వీడియోస్ చూస్తాము, ఏ ఏజ్కి వాళ్ళు ఎలా ఏజ్కి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నారో, ఎలాంటి ఇమిటేషన్ చేస్తున్నారో, ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తున్నారో మనకు అన్నీ తెలుసు. మన కిడ్ అలా లేడు అంటే ఫస్ట్ మనకే తెలుస్తుంది. సో దట్ బెటర్ కన్సల్ట్ పీడియాట్రిషియన్. అదే కొన్ని మనకు తెలిసిన చిన్న డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. దానిపైన వీడియో కావాలని అడిగినా కూడా నేను చేస్తాను. అండ్ కమింగ్ టు ద కామెంట్స్, నాకు ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో లైక్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయండి. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్ డిలే వీడియోలో అది లైక్ ఎలా అంటే నాకు తెలిసిన వాళ్ళే పెట్టారో నాకు తెలీదు, బికాజ్ ఏ పేరెంట్ అలా పెట్టరు. అదేంటో లైక్ ఏంటి అంటే ఆ కామెంట్స్ పెట్టడం కూడా ఈవిడ చెప్తే మీరు ఫాలో అయిపోతున్నారా, లేకపోతే అబ్బాయికి స్పీచ్ డిలే ఉంటే ఇప్పుడు ఎలా మాట్లాడతాడో అంతలా మీరు ఇలాగా లైక్ ఎంకరేజ్ చేయబట్టే ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు అన్నట్లు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈవిడేమన్నా డాక్టరా చెప్పడానికి, స్క్రీన్ వద్దు అని చెప్పడానికి అని ఒకళ్ళు. వాళ్ళు ఏమైనా చెప్పుకోనివ్వండి, ఈవెన్ నేను డాక్టర్స్ చెప్పినా విననండి ఈ విషయంలో. ఎందుకంటే స్క్రీన్ చూడడం వల్ల స్పీచ్ డిలేస్ ఉంటాయి. కొంతమంది ఇప్పటికీ నాకు పేరెంట్స్ మెసేజ్ పెడుతూ స్క్రీన్ ఫస్ట్ ఆఫ్, నేను ఫస్ట్ పెట్టేదే ఒకవేళ స్క్రీన్ చూస్తే ఫస్ట్ దాన్ని ఆపేసేయండి అని చెప్తే, స్క్రీన్ కూడా ఎక్కువ చూడండి, డైలీ ఒక 40 minutes. అసలు స్క్రీనే వద్దు అంటే మళ్ళీ 40 minutes 30 minutes ఎందుకండి? అసలు 6 years వరకు స్క్రీన్ అవసరం లేదండి వాళ్ళకి. 6 years తర్వాత మనం న్యూస్ పెట్టడము, క్రికెట్ పెట్టడము, ఏది ఇంట్రెస్ట్ అయితే అది వాళ్ళకి. అంటే అప్పటి వరకు సాంగ్స్ వినిపించండి, శ్లోకాలు వినిపించండి, మంత్రాలు వినిపించండి. మనకి స్పీకర్స్ ఉంటాయి, ఫోన్ని కూడా మనకి యాప్స్ ఉంటాయి, మ్యూజిక్ యాప్స్. లేకపోతే యూట్యూబ్లోనే కావాలంటే దాన్ని ఫోన్ని టర్న్ చేసి పెట్టడమో, ఎక్కడో పైన పెట్టడమో, ఓన్లీ సౌండ్స్ మాత్రమే పెట్టడం. అంతేగాని మళ్ళీ ఆ రైమ్స్ పెట్టి లేకపోతే ఆ కలర్ఫుల్ వరల్డ్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడడం ఆపేసి ఇంతే చూస్తున్నారు కదా అసలు ఈ వీడియోస్ ఇంకా రీచ్ వెళ్తే బాగుండని నాకు అనిపిస్తుందండి. బికాజ్ నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నా, మాజ్లో కూడా చూస్తున్నా, ఇంకా పిల్లల చేతిలో ఫోన్లు ఉంటూనే ఉంటాయి. అది కూడా ఇంకా వేద కంటే చిన్నోళ్ళు, వేద ఏజ్ వాళ్ళే అన్నమాట మ్యాక్సిమం. సో నాకు అనిపిస్తుంది, అయ్యో నా వీడియోస్ ఇంకా కొంచెం రీచ్ వెళ్తే బాగుండు కదా, చూస్తే బాగుండు కదా వాళ్ళు, లేదంటే వాళ్ళ కిడ్స్ బాగానే ఉన్నారని వాళ్ళకి తెలిసినా ఇస్తున్నారో మరి నాకైతే తెలీదు. బట్ ఎనీవే అండి, న్యూ పేరెంట్స్కి అయినా కూడా ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్, దయచేసి షేర్ చేయండి. మీరు ఎలా అయితే ఎంటర్టైన్మెంట్స్ వీడియోస్ షేర్ చేసుకొని హ్యాపీగా ఉంటారో అలానే ఇవి కూడా మన లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ యాజ్ ఏ పేరెంట్గా అన్నమాట.
తర్వాత మనం వరి అవ్వకూడదు. మన ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా, అంటే మన తోటి పేరెంట్స్ కూడా అలా ఉండొద్దు అనే దాంతోనే కదా నేను ఇంత చేస్తుంది. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ మీకు తెలిస్తే పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాంటి కామెంట్స్ అనమాట. రీసెంట్గానే ఒక కామెంట్ చూసానండి. నేను మీకు ఆ కామెంట్స్ అన్నీ కూడా, అంటే నా పాజిటివ్స్ నెగిటివ్ కామెంట్స్ అన్ని నేను పైన మీకు చూపిస్తాను, పక్కన స్క్రీన్ పైన. అసలు ఎంతమంది కిడ్స్ ఇలా ఉన్నారని, ఇలాంటి వీడియోస్ ఇంత హైప్ అవుతున్నాయి అన్నట్లు ఒక కామెంట్. నేను ఆ కామెంట్ క్లియర్గా మీకు పైన చూపిస్తాను అనమాట. నాకు చదువుకున్నప్పుడు కూడా నవ్వు వచ్చింది. అంటే ఎందుకు లేరు, ప్రతి ఇంట్లో ఒక కిడ్ ఇప్పుడు ఇలానే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్లో ప్రతి కిడ్కి ఏదొక ప్రాబ్లం ఉంది. స్పీచ్ డిలేనో, హైపరో, సిట్టింగ్ టాలరెన్సో, వర్చువల్ ఆటిజమో ఏదొకటండి. లైక్ ఇమిటేషన్ లేకపోవడము, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము, చాలా అసలు లైక్ అంటే టాంట్రమ్స్ చూపించడము, ఇలా ఉన్నారు. అంటే అప్పుడు లైక్ మన పేరెంట్స్ ఈజీగా ఎంతమందినైనా పెంచడం ఇన్ ద సెన్స్ అదేమీ లైక్ ఇన్కమ్, అంటే నేను ఫైనాన్షియల్గా చెప్పట్లేదు. అసలు ఇప్పుడు ఫినాన్షియల్గా ఉన్నా ముందు పెంచాలంటే మనకి అసలు అదొక ఛాలెంజ్ అయిపోయింది కదండి. అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. బికాజ్ అంటే పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు. వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా మాట్లాడకపోతుంటే బాధ, ఒక చోట ఉండకపోతే బాధ. మనకేంటి అంటే మన వర్క్స్ వీటితో అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, అందరం ఒక ఏజ్లో లైక్ ఆడుకుంటూ. అసలు పేరెంట్స్కి అయ్యో ఏంటి ఏబిసిడీ చెప్పట్లేదు ఈ ప్రాబ్లమే వాళ్ళకి అప్పుడు ఉండేది కాదు. ఏంటి అమ్మ అనట్లేదు నాన్న, అసలు వదిలేసేవారు. మనం ఆడుకుంటూ మనం పెరిగిపోయాం, మనం మాట్లాడేసాం, అన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడు అలా లేదు కదా. సో ఎందుకు ఉండరు చెప్పండి. ఇలాంటి కామెంట్స్ అసలు ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు తెలిసి చేస్తున్నారో, తెలిసిన వాళ్ళే చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీకు అవసరం లేకపోతే ఈ వీడియోస్ చూడొద్దండి, దయచేసి చూడొద్దు. నష్టమేం లేదు. నేను ఇది చేసింది కూడా 10 మందికి 20 మందికి హెల్ప్ అవుతుందని మాత్రమే అన్నమాట. ఈ స్పీచ్ డిలే వీడియోస్ అయినా, హైపర్ ఏ వీడియోస్ అయినా, లేకపోతే నాకు ఇష్టమైన వీడియోస్ నేను చేసుకునేదాన్ని. అందుకే నా షార్ట్స్లో కూడా ఎక్కువ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ఎందుకంటే నాకు అవి ఇష్టం. నేను ఎక్కువ కుకింగ్ కానీ, ఎక్కువ తినేది, అంటే కొన్ని ఫుడ్ వీడియోస్ అంటే నాకు ఇష్టం. నేను అవి షార్ట్స్లో పెట్టుకుంటా. ఎందుకు రాంగ్ వీడియోస్ దీనిపైనే చేస్తాను అని అంటే లైక్ తెలియాలి అన్నట్టు. ఇది నేను షార్ట్స్లో చెప్పలేను కదా. ఇది షార్ట్స్లో చెప్పాలంటే డైలీ అంటే ఒక 10 days పడుతుంది, లైక్ ఒక లాంగ్ వీడియో పెట్టే షార్ట్. సో అందుకని నేను లాంగ్ వీడియోస్ అన్నీ ఈ పిల్లల పైన చేస్తున్నాను. సో కామెంట్స్ చేసేటప్పుడు దయచేసి ఒకసారి ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు, లేకపోతే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మీ పిల్లలు బాగానే ఎదిగిపోయారు, ఆర్ ఎల్స్ మీరు ఇంకా ఇప్పుడే న్యూలీ మ్యారీడో, నాకు అవన్నీ ఏం తెలియదు. కానీ చాలామంది పిల్లలు అయితే ఇలా ఉన్నారండి. ఈ వీడియోస్ చాలామందికి హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఈ నెగిటివ్ కామెంట్స్లో కూడా నాకు చాలా తక్కువే వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్నమాట. లైక్ ఎందుకంటే చెప్పిన విని అర్థం చేసుకుని మారిన వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ పెట్టడమే చాలా ఎక్కువ ఉంది. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. బట్ అవి కూడా చెప్తున్నాను, అంటే వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది అన్నట్లు. ఊరికి ఎవరు చెప్పరండి. ఇప్పుడు నేను స్పీచీల పైన చెప్తున్నాను, నేను ఇప్పుడు ఒక గ్యాజెట్స్ పైన నేను చెప్పగలనా? చెప్పలేను. బికాస్ దానిపైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే దాని గురించి చెప్పగలరు. కొంతమంది వీడియోస్ నాలెడ్జ్ పైన ఉంటాయి, అంటే జనరల్ నాలెడ్జ్ పైన, డైలీ ఏం జరుగుతుందో అదంతా. అది నేను చెప్పగలనా? నేను చెప్పలేను. దాని గురించి నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఒక పేరెంటింగ్ గురించి తెలిసింది అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నేను దాన్ని లోపలికి వెళ్ళి ఒక చదివినట్టే నాకు ఒక అయింది కాబట్టి నాకు అది క్లారిటీగా తెలుసు. అది అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు పాజిటివ్ కామెంట్స్ చూస్తే ఇవి చూడండి, నాకైతే చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ నా వీడియోస్ చూసి ఫాలో అయ్యి, ఎవరో ఈ వీడియో చెప్తే మేము ఎందుకు వినాలి, డాక్టర్లు లేరా చెప్పడానికి, డాక్టర్లు చెప్పట్లేదా, అట్లీస్ట్ ఒక 30 minutes ఇవ్వచ్చు అనేది కాకుండా చాలామంది ఈ వీడియోస్ ఫాలో అయ్యి లైక్ ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే నాకు అసలు ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, నేను మా హస్బెండ్తో కూడా ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. అంటే అసలు ఇదే కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది, అంటే అట్లీస్ట్ ఒకరిద్దరైనా. కానీ ఒకరిద్దరు కాదండి, చాలా కామెంట్స్ ఇలా ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు యూట్యూబ్ పోస్ట్లో, అంటే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను ఇలాంటి కామెంట్స్. ఎవరికి ఉండదండి, మీ వల్ల మా కిడ్ మాట్లాడుతున్నాడు, మీ వల్ల మా కిడ్కి ఇప్పుడు హైపర్ తగ్గింది, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అన్నీ చెప్తున్నాడు, ఇప్పుడు మంచిగా తింటున్నాడు, ఇప్పుడు కూర్చుంటున్నాడు, ఇప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నాడు అంటే ఎవరికి ఉండదండి ఆ హ్యాపీనెస్. మీరే చెప్పండి. సో నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. నిజంగా నా వీడియోస్ని మీరు లైక్, అంటే నేను ఎంకరేజ్ చేయడం ఇన్ ద సెన్స్ లైక్ ఇలాంటి వీడియోస్ చూడండి, మీకు పేరెంటింగ్ గురించి తెలుసుకోండి, చైల్డ్ కేర్ గురించి తెలుసుకోండి, అండ్ ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి. ఇంకా చాలామంది మీరు నా వీడియోస్ చూసినా, మీరు బయటకు వెళ్ళి చూస్తే చాలామంది కిడ్స్లో ఫోన్లు అవి ఉంటూ ఉంటాయి. అవునా కాదా? నిజం చెప్పండి మీరు. సో అలా చాలామంది ఉన్నారు కాబట్టి వీడియోస్ మీ రిలేటివ్స్కో, మీ ఫ్రెండ్స్కో షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా షేర్ చేయమని చెప్పండి. ఇదేదో నాకు వ్యూస్ రావాలని కాదండి. అంటే కొంత పిల్లల్ని ఒక 2 years 3 years తెలియకుండా అలా ఫోన్లు ఇచ్చేసి పెంచేసి, లేకపోతే మన టైం స్పెండ్ చేయకుండా పెంచేసి మనం తర్వాత రియలైజ్ అవుతున్నాం. అంటే
ఆ మిస్టేక్ అనేది నేను ఏదైతే చేశానో మీరు ఏదైతే చేశారో రేపొద్దుట వాళ్ళు చెయ్యొద్దు అని మాత్రమే నేను వీడియోస్ షేర్ చేయండి, వీడియోస్ చూడమని చెప్పండి అని అడుగుతున్నాను. సో దట్ ఫస్ట్ డే వాళ్ళు చూసి ఓహో ఇలా అయిందా, అందుకేనా మనకి షేర్ చేశారు, ఓకే అయితే మనం వద్దు అనే రియలైజేషన్ వాళ్ళకి వస్తే చాలు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికి నేను ఎప్పుడు వీడియో పెట్టానండి, అది 1 year పైన అవుతుంది ఆ వీడియో పెట్టి. ఇప్పటికి కూడా దానికి కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా ఇప్పటికి కూడా థ్యాంక్ యూ అండి, వీడియో చూసిన తర్వాత మాకు అర్థమైంది, మాకు ఈ ఏజ్లో ఇప్పుడు మా కిడ్కి ఇప్పుడు 2 years 2.5 years 3 years ఇలా ఉన్నాడు, ఇప్పటి నుంచి చెప్పించేస్తాం అంటే ఆ 1 year నుంచి ఇంకా ఇప్పటికీ అలానే ఉంది అంటే ఇంకా ఎంత రీచ్ అవ్వాలండి, ఎంత వెళ్తే పేరెంట్స్కి తెలుస్తుంది అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ పడింది అనమాట ఇప్పటికి. సో ఎనీవేస్ నేను ఈ వీడియోలో చెప్పేదైతే అదే అనుకుంటున్నానండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట, ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసినందుకు అండ్ నేను చెప్పినవి ఫాలో అయినందుకు. తినెవరో చెప్తే మాకేంటి అని కాకుండా ఒక మదర్ చేసింది కదా, ఒక మదర్ వాళ్ళ అబ్బాయికి ఇంత అంటే ఇంత ఓవర్కమ్ చేసి ఇప్పుడు అబ్బాయి అంత బాగా మాట్లాడుతూ అంత, నేను నెక్స్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. వేద యాన్యువల్ డేలో సాంగ్ పాడాడు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నేను అది కూడా అక్కడ షేర్ చేసుకున్నాను. నేను అది కూడా మీకు చూపిస్తాను, నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాను. వేద స్టేజ్ పైన ఎలా పాడాడు అంటే అమ్మ అని పిలవనప్పుడు నేను బాధపడిన దానికి ఇప్పుడు తన సాంగ్స్ పాడడం, తన మాటలు చెప్తుంటే యాజ్ ఎ పేరెంట్గా నాకంటే ఇక అంతే, మనకంటే హ్యాపీగా ఎవరు ఉండరు అనుకోండి. అలానే అందరు కిడ్స్ ఉండాలి, ప్రతి మదర్ అలా వరి అవ్వకూడదు, అయ్యో ఏంటి ఆ కిడ్లో నా కిడ్ ఎందుకు లేడు అనేది వరి అవ్వకూడదు అని నా మోటోతో నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. సో ప్లీజ్ షేర్ టు యువర్ బిలోడ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ యువర్ రిలేటివ్స్, హూమ్ ఎవర్, లైక్ మీకు ఎవరైతే తెలుసో షేర్ చేస్తూ ఉండండి అండ్ ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో చెప్తూ ఉండండి. ఆ వీడియోస్ పైన నేను మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి దానిపైన ఇంకా వీడియోస్ కావాలి చెప్తే నేను ఆ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ కామెంట్స్ పైన అండ్ ఈ వీడియో పైన నేను దీని గురించి రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాను, అయ్యాను. సో ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ టు లైఫ్ ఆఫ్ V3 మమ్మల్ని అండ్ ముఖ్యంగా వేదాని సపోర్ట్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు వేదాకి ఎస్పెషల్లీ ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నవ్య సైనింగ్ ఆఫ్.